కష్టపడి వస్తున్నా ఇండస్ట్రీకి పని చేస్తున్నా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది నాకు నేను గెలకలే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ టు టాక్ సో ఐ డోంట్ కేర్ మేడం వాడు ఓడైన అవతల పని చేస్తాం కష్టపడతాం మనమే ఇంకా 10 మంది సాయం చేస్తాం నా స్థాయిలో నా లెవెల్లో వాళ్ళని మనం కేర్ చేసేది. ఎంతమందికి జీతాలు ఇస్తున్నావు శ్రీకాంత్ రెడ్డి? జీతాలు కాదు మేడం, ఫ్రీలాన్సర్ కదా ఇప్పుడంతా. అంటే ఎంతమందిని పని అంటే ఇప్పుడు నీ ఆల్మోస్ట్ ఈ 4 yearsలో నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉంటావు? నా సినిమాకి ఒక 150 మంది పనిచేసి ఉంటారు టెక్నీషియన్స్. వాళ్ళందరూ ఒక 23 రోజులకు ఇచ్చే వాళ్ళకి ఉదాహరణ నా స్థాయికి చాలు 10,000తో వచ్చి 10,000తో ఊరి నుంచి వచ్చి ఇప్పుడు ఒక 150 మందికి నువ్వు వర్క్ ఇచ్చానంట. నా కెమెరామెన్లు 2 ఉన్నారు, ఎడిటర్లు అయితే 3 ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. చాలదా నా స్థాయికి? రేపు ఈ సినిమా ఇట్టు కొడితే ఒక పెద్ద బిల్డింగ్ ఇలాంటి లేపుతా, చిన్న కింద స్టూడియో ఓపెన్ చేస్తా, 4 సినిమాలు వరుసగా మొదలు పెడతా. అప్పుడు 200 మంది అవుతారు, ఈ పొద్దు 20 మంది, ఆ పొద్దు 200 మంది అవుతారు. ఎదగాలి కదా, మొక్కకు నీళ్ళు పోయాలి కదా, దాన్ని కిల్ చేస్తే ఇమీడియట్గా కష్టపడదాం అంటున్నా మేడం. నేను ఏదో చేస్తాను అన్నట్లే, నేను బతుకుతాను, నలుగురిని బతికిస్తా. నేను ఓని గెలకట్లే, నన్ను గెలకద్దండి అంటున్నా. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 కాదు. కరాటి కళ్యాణి గారి ఇష్యూ మీ ఇష్యూ అప్పుడు ఇంకా కోర్టులో వాయిదాలకు వెళ్తున్నారని విన్నాము. అది ఎంతవరకు వచ్చింది కేసు ఇప్పటి వరకు? అది సెషన్స్ జరుగుతున్నాయి. ఏంటి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే కోర్టు ఏం చెప్తుంది? ఇంకా ఆవిడ అసలు అటెండ్ కాలే, అవి తీసుకోలే, పేపర్స్ తీసుకోలేదు. నువ్వు వెళ్తూ ఉన్నావా? నేను వెళ్తున్నా, నేను గౌరవిస్తా కదా సొసైటీని. ఆవిడ అసలు తీసుకోకుండా లాజికల్ బేసి పేపర్లు అందకపోతే వెళ్ళాల్సిన అవసరం లే, ఆ లాజిక్తో తను రావట్లే. అంత ఇండిసిప్లిన్గా ఉంది ఆవిడ, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని గెలుకుతూ. అసలు ఆవిడ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో, స్పోక్స్ పర్సన్గా ఎలా మాట్లాడుతున్నారో ప్రతి దాంట్లో నాకు అర్థం కావట్లే. జనాలు గమనించారు. ఇప్పుడు కోర్టు ఒకటి ఇచ్చినప్పుడు దాని బాధ్యత గమనించాలి కదా. అసలు నాకు సంబంధం ఉంది ఈ కేసులో, నన్ను ఇరికిచ్చింది, నేను పోతున్నా ప్రతిసారి. ఆవిడ మటుకు రావట్లే. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? నా పనులు వదులుకొని ఒక హాఫ్ డే వేస్ట్ అవుతుంది. 3 సార్లు వెళ్ళా, ఇంకా 4వ వెళ్ళాలి. లైక్ బాధ్యత, గౌరవం అనేది సొసైటీ పరంగా నాకైతే ఉన్నాయి మేడం, మీకు లేవని. అదే నా వీడియోల వల్ల అలా అనిపిస్తుంది. పర్సనల్గా నేను చాలా సౌమ్యాన్ని, చాలా డెలికేట్, చాలా అన్ని కోణాల్లో ఆలోచించే పర్సన్ నేను. ఆ వీడియోలు అంటే ఎంటర్టైన్మెంట్ మేడం, అది గట్టిగా ఇప్పుడు నేను నిదానంగా మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడితే బాగా మాట్లాడచ్చు, గట్టిగా ఏముంది దీనికి దానికి డిఫరెన్స్ ఉందా? అట్లా చాలా ఉంటుంది మేడం, అది అబ్జర్వేషన్. అండ్ ఆల్సో వీ కాంట్ ప్రిడిక్ట్ ఎ పర్సన్ ఇన్ ఎ సింగిల్ సీన్ ఆర్ సింగిల్ సిచ్యువేషన్. ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ అబ్జర్వ్ చేయాలి. అప్పుడు అది అనుకున్నారు. మరి ఈ ట్రైలర్ చూసి అందరూ ఆశ్చర్యపోతాను, ఎవడరా సామీయుడు అని. కింద కమెంట్స్ 4,000 కమెంట్స్ వచ్చాయి. ఎవడరా ఈడు కామెడీకే ప్యాన్ ఇండియా సినిమా తీసి అంటున్నారు. కామెడీకి తీసినట్టుంది నేను. అంటే కామెడీ అంటే చెప్పి సింపుల్గా, అంత ఈజీ కాదు. ఒక ప్యాన్ ఇండియా సినిమా అంటే పెద్ద సెటప్, పెద్ద వాళ్ళు రేంజ్ రోవర్ కార్లో దిగి పూజలు పునస్కారాలు చేసి అన్నీ చేసి చేస్తారు. నేను సింపుల్గా తీసి పడేసా. ఏంటి ఇప్పుడు మరి ఆల్మోస్ట్ 3 వాయిదాలకు వెళ్ళావు, మళ్ళీ అపోజిట్ పర్సన్ రావట్లేదు, ఈ త్వరగా ఏమైనా సార్ట్అవుట్ చేస్తారంటున్నారు. లాయర్స్ ఏం చెప్తున్నారు ఈ కేసుకి సంబంధించి? మా లాయర్ మాట్లాడుతున్నాడు, ఆయన లోక్ అదాలత్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా ఇద్దరు అవ్వండి, ఎందుకు ల్యాగ్ అంటే, నాకు అదే ఇష్టం, ల్యాగ్ వద్దు మాట్లాడమని. అంటే ఆమెకి వెళ్ళి నేను సారీ చెప్పాలంట, ఆవిడ వచ్చి నా మీ చేయి నేను సారీ చెప్పాలంట. సరే పా నడవని, ఎంత దూరం పోద్దని నేనున్నా. నేను అన్నా లెట్స్ గో కంప్లీట్ ఇట్, నో యూజ్ అని. ఎందుకు అదే ల్యాగ్ అనమాట, వయసు అయిపోయింది, బుర్ర తక్కువ పని. ఆవిడ కూడా కరెక్ట్ కావాల్సిగా చేసిందని నేను అనుకోవట్లే. మిస్గైడ్ చేశారు ఆవిడ్ని, వీళ్ళు ఏదో మాటలు చెప్పి ఆవిడ్ని మిస్గైడ్ చేసి నా మీద పంపించారు ఆ టైంలో. మిస్గైడ్ అంటే ఆవిడ పక్కన చిన్న వాళ్ళు నాన్ సెన్స్, ప్రతిదానికి గొడవ పోతాను, అర్థం కదా ఆమెకి. ఇప్పుడు ఏమైనా మారింది అనుకుంటున్నారు, మారితే మారని మనం అనకూడదు, అది వాళ్ళ ఇష్టం, ఎదుగుదల. శ్రీకాంత్ రెడ్డి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ప్రతి ఒక్కరికి ఒక గోల్ అచీవ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో సర్కమ్స్టెన్సెస్ దాటుకుని వస్తాం కదా. నీ లైఫ్లో బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని మూమెంట్స్ అంటే ఏంటి అసలు? ఇండస్ట్రీకి వచ్చే ఆ క్రమంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక డే అంటూ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి తినడానికి ఉండదు, ఒకరోజు ఉండటానికి ఉండదు, ఎక్కడికి వెళ్ళినా షెల్టర్. అలాంటిది ఏం లేదు మేడం, నేను కంఫర్టబుల్గానే ఉన్నా. ఎందుకంటే నేను ఫ్యూచర్ ఆలోచిస్తా, నెక్స్ట్ మంత్కు డబ్బులు ఉన్నాయా లేదా ఈ మంతే ఆలోచిస్తా. ఉన్నది లగ్జరీలు నాకు చాలా తక్కువ. లగ్జరీలు ఇప్పుడు సపోజు నాకు 3 లక్షలు యూట్యూబ్లో వచ్చాయనుకోండి, 3 లక్షలు లైక్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుందో బాధ. నాది అట్లా కాదు. కృష్ణానగర్లో 5 రూపాయలు టీ బ్యాచ్, సింపుల్గా ఉంటా. ఇప్పుడు ఏదో ఇక్కడికి తెల్ల టీషర్ట్ వేసుకొచ్చా కానీ నాకు నచ్చవు, లగ్జరీలు వేసుకోవడం నాకు నచ్చవు. నేను అలా పెరిగా, చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగా అలా. కాబట్టి నాకు ఐ డోంట్ ఫీల్ డిఫరెన్స్. అండ్ ఆల్సో కష్టపడడం కూడా పర్లేదు, ఖర్చు పెట్టుకుంటా తింటాం, నార్మలే మేడం, సింపుల్ లైఫ్ అంతే. మా అమ్మగారు మా ఫ్యామిలీ కూడా చాలా సింపుల్ లైఫ్. లగ్జరీకి పోయినప్పుడే బాధలు వస్తాయి మేడం, ఇప్పుడు ఆ లగ్జరీ లైఫ్ వచ్చింది మళ్ళీ పోయినప్పుడు అని. బట్ ఏదన్నా అవసరమైతే దానికి, ఇప్పుడు ఐఫోన్ నాకు నెసరీ, ఫోన్ హ్యాంగ్ అవ్వకూడదు, ఐఫోన్ కొన్నాం, బండి తిరగడానికి బండి కావాలి, అట్లా అది అవసరమైనది తప్ప ఇట్స్ నాట్ లైక్ లగ్జరీలు, ఓవర్ యాక్షన్ ఇవి ఏం లేదు నాకు. సింపుల్, అందుకే నేను భయపడను. అండ్ ఆల్సో
సింపుల్ అయిపోద్ది అంటున్నా. ఎప్పుడు లైఫ్లో బాధపడలేదా? ఎవరు నిన్ను క్రిటిసైజ్ చేయలేదా? ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి మెమరబుల్ డే ఈ రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ డే నుంచి నేను ఎదగాలన్న ఒక డే లేదా నీ లైఫ్లో? ఏం లేదు మేడం, చిన్నప్పటి నుంచి కష్టం కష్టం కష్టం. అంతే. ఈ షూటింగ్స్, ఈ సినిమా రిలీజ్ అయితే 10 రోజులు నిద్రపోవాలి, అది కావాలి ఇంకేమొద్దు. ఓకే. ఇది డిజిటల్ ఎవరికైనా ఇచ్చావా? ఓటీటీకి ఎవరైనా ఇచ్చావా? థియేటర్కి వెళ్ళి రమ్మంటున్నారు మేడం. థియేటర్కి వెళ్ళాక తీసుకుంటాం. ముందు తీసుకోరు, పెద్ద సినిమా ఎవరి సినిమా అయినా ముందు థియేటర్కి వెళ్ళి ఆడ రిజల్ట్ చూసి రండి మా అన్న అన్నారు, వెళ్ళాలి. అప్రోచ్ అవుతున్నావా ఓటీటీ ప్లాట్ఫామ్స్? థియేటర్ తర్వాత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తాం. ఉన్నాయి, కాంటాక్ట్స్ టచ్లో ఉన్నారు. హ్యావ్ టు సీ ద రిజల్ట్ అనమాట. సో ఫైనల్గా ఎమోషనల్గా మీ అమ్మగారితో ఎండ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఈ జర్నీ చూసుంటుంటారు, 2 ఏళ్ల ముందు ఆయుష్ కూడా చూసుంటుంటారు. ఖచ్చితంగా ఒక కన్న తల్లికైతే ఒక రకంగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆయుష్ చూసినప్పుడు. చుట్టుపక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదో అంటూ ఉంటారు. అండ్ మీ సిస్టర్ ఆల్సో. మీ అమ్మ ఏమైనా చెప్తా ఉంటారా, శ్రీకాంత్ ఇది ఇట్లా చెయ్యి, లేదా ఇట్లా ఇంతవరకు చెయ్యి, ఇంతవరకు అంటే ఎక్కువ చేయొద్దు, సజెషన్స్ ఏమైనా ఇస్తారా? ఆమె ఏం అన్నది మేడం. ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు, హౌ యూ అంతే, ఇంకా నథింగ్ మోర్. బికాస్ షీ నో మీ వెల్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్, చైల్డ్హుడ్ నుంచి షీ నో మీ వెల్. అంటే నేను డీల్ చేయగలనని షీ నో మీ వెల్. షీ వాంట్ ఈవెన్ గివెన్ సజెషన్. నేను కూడా ఎవరికి సజెషన్స్ ఇవ్వను, ఏదన్నా గైడ్ చేస్తా తప్ప అట్లా టైపు. అంతే మేడం, సింపుల్ అంతే. నేనేం చేసాను మేడం, చాలా చిన్న విషయం నేను చేసింది, దాని పెద్ద ఏం లేదా ఆమె చెప్పడానికి, నేను చెప్పడానికి. ప్రౌడ్గా ఫీల్ అవుతుందా? ఇప్పటికైనా ఒక సినిమా వస్తుంది కదా. ప్రౌడ్ అంటే ఇది హిట్ అయ్యి అవార్డు వచ్చి, లేదా నెక్స్ట్ 4 సినిమాలు స్టార్ట్ అయితే. మదర్తో చూస్తావు ఫస్ట్ డే? నేను ఇంకా 3 ఏళ్ళు అయింది ఇంటికి వెళ్ళక. ఎందుకు? ఈ సినిమా పనుల మీదే ఉన్నా, అన్ని ఒక్కనే ఫోన్లు రోజు మాట్లాడతాం. సో సినిమా పనుల మీదే ఉన్నా. నా టార్గెట్ ఏంటంటే 4 అవకాశాలు నాకు రావాలి. నా విజిటింగ్ కార్డు అంటున్నా కదా, ఇది చూసి అరే ఇడు ఫైట్లు చేస్తాడు, ఇడు పాటలు చేస్తాడు. కడపలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? కొన్ని థియేటర్లు వేస్తున్నాం మేడం. నా బాధ ఏంటంటే ఈ సోకాల్ డిస్ట్రిబ్యూటర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళకు ఉన్నదో లేదో నాకు అర్థం కావట్లా. బయట సినిమాలు కొనుక్కొని వస్తారు, తమిళనాడు, కర్ణాటక పోయి. ఒక మంచి సినిమా చేశాను, వాళ్ళ గేట్లకు పోయి తిరిగాను, వాచ్మెన్లు అందరితో మాట్లాడాను, మేనేజర్లతో కలిశాను, వాళ్ళ నెంబర్లు కనుక్కొని వాళ్ళకి పంపించాను వాట్సాప్లో ప్రతిదీ దీనికి సంబంధించింది. తెలుగు, తమిళ్ వేరే లాంగ్వేజ్ల సినిమాలన్నీ కొంటారు, కానీ తెలుగు సినిమా ఎందుకు కొనరు, ఎందుకు రిలీజ్ చేయరు సోకాల్డ్ 5 పీపుల్ అని నాకు ఎంత బాధ ఉందంటే, నిజంగా అంత బాధ ఉంది నాకు. వీళ్ళు బిజినెస్ మ్యానే కదా, డిస్ట్రిబ్యూటర్సే కదా, దే నీడ్ గుడ్ మూవీ కదా, ఒక టాక్ ఇచ్చి మాట్లాడాలి కదా. మళ్ళీ నేను ఇది కమర్షియల్ ఫీల్డ్, మళ్ళీ నేను అట్లా కూడా ఆలోచిస్తాను. వాళ్ళు ఇష్టం, అది చేయొచ్చు చేయకపోవచ్చు, నా సాగు నేను చేయాలి, నేను తీసాక నేనే చావాలి. కానీ వాళ్ళు బిజినెస్ పీపుల్, దే హ్యావ్ థియేటర్స్ అండ్ దే వాంట్ ప్రాపర్ మూవీ టు ఫీడ్ ద ఇండస్ట్రీ. థియేటర్ వ్యవస్థ నడపాలంటే సినిమాని చూడాలి కదా, చూడకుండా మాట్లాడకుండా. కానీ ఎందుకు ఇలా చేస్తున్నా నాకు అర్థం పడలేదు. నేనైతే కనుక ఐ విల్ గివ్ ఆపర్చునిటీ. వీళ్ళు ఎందుకు మరి ఎందుకున్నారు నాకు అర్థం. అంటే మంచి సినిమా చేసి నేను అప్రోచ్ చేయ, కొనండి, చూడండి, లేదా నేను డబ్బులు పెట్టుకుంటా, మీ వ్యవస్థ ఇవ్వండి. అది లేదు, అది నా బాధ వస్తుంది. మంచి సినిమా కిల్ అవుతుందని బాధపడుతున్నాను మేడం. ఫైనల్గా నీకు ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్లో చెప్పు? ఎవరిని ఫేవరెట్ ఎవరు లేరు మేడం, ప్రభాస్ అన్న కొంచెం ఇష్టం. ఆయన అదే బుజ్జిగాడు, ఆ టైంలో ఆయన లుక్ పర్సనాలిటీ బాగుంటుంది. అండ్ మెయిన్గా ఆయన పర్సనల్గా చాలా కూల్గా ఉంటారు, ఎవరిని పెట్టుకోరు, నాలాగే ఏ గొడవలు పెట్టుకోరు. నేను కూడా గొడవలు పెట్టుకుని నన్ను ఇట్లా లాగి ఇట్లా చేశారు, కానీ ఆయన ఇంకా చాలా మంచి ఎవరితో గొడవలు పెట్టుకోరు. బాగా ప్రతిదీ సింపుల్గా ఉంటారు. ఆయన ఇష్టం, ఆయన లాగా ఎదగాలనే నేను ప్రయత్నం చేశాను. బట్ చేస్తున్నా, పని చేస్తే కష్టపడితే అవుతారని నేను అనుకుంటున్నా.